మనం ఎవరు చెప్పండి అందరము ఐశ్వర్యవంతులం. ఇప్పటి నుండి మనం రాజులం, ఐశ్వర్యవంతులం మనం. భౌతికంగా మనం పేదవాళ్ళమే కానీ ఆత్మీయంగా ఎవరు చెప్పండి ఐశ్వర్యవంతులు. ఎందుకు? క్రీస్తుని సంపాదించుకున్నాం. అది కథ. ఏం సంపాదించుకున్నాం చెప్పండి? క్రీస్తుని. కొంతమంది భూలోకంలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు, ఆత్మీయంగా దరిద్రులుగా ఉంటారు. కానీ కొంతమంది భూలోకంలో ఐశ్వర్యవంతులుగా ఉండి ఆత్మీయంగా కూడా ఐశ్వర్యవంతులవుతారు. మనకు రెండవదే మనకు వర్తిస్తుంది. ఏమిటిదంటే మనము భూలోకంలో పేదవాళ్ళము, ఆత్మీయంగా ఎవరు చెప్పండి ఐశ్వర్యవంతులు. మరి మూడో ఐశ్వర్యం ఏంటంటే పరలోకంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అందరూ ఏం చెప్పండి? పరలోకంలో మనం ఎట్లుండాలా? ఐశ్వర్యవంతులు. భూలోకంలో మనం ఊకి తూకి చెప్పుకుంటూ వచ్చినాను కదా, ఆది కాండంలో ఐశ్వర్యవంతుల గురించి. మొదటి ఐశ్వర్యవంతుడు ఆది కాండంలో 13వ అధ్యాయం 2వ వచనం. ఎవరేం చదవండి? 13వ అధ్యాయము ఏం చదువుకున్నారు చూడండి. 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు గల పశువులు కలిగి బహుధనవంతుడైండేను. ఎట్లాంటి ఆస్తిపరుడైనా? వెండి ఉందంటే ఆయన కాడ ఏముంది? బంగారం ఉంది, పశువులు ఉన్నాయి. ఆ దినాల్లో ఎవరికి పశువులు ఎక్కువ ఉంటే వాళ్ళే ధనవంతులు. ఇప్పుడు ఎవరికి ఉద్యోగం ఉంటే వాళ్ళు ధనవంతులు. ఎంత మారిపోయింది చూడు కథ. ఒక ఆయన అన్నాడు వచ్చి, మీరు చదువుకున్న వాళ్ళు ఎంతో గొప్పోళ్ళు, నాకు కేవలము 500 గొర్రెలే ఉన్నాయి అన్నాడు. నేను అన్నాను, ఒరే పిచ్చోడా, నీకు గొర్రెలు కనబడుతున్నాయి కానీ మాకు ఎంత కనబడుతుంది? 50 లక్షల పైన కనబడుతున్నాయి, ₹1,00,00,000 వరకు పోతా ఉంది. అంత ధనవంతుడు రా మాకంటే అని నేను అన్నాను. చూసినారా? పశువులు ధనవంతుడు. పశువులు ఇప్పుడు పశువులు ఉండాలంటే కొంతమందికి బరువు, పని చేయాలంటే ఇరుపు, పనే చేయరు, శరీరాన్ని సుఖపెడతారు. నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, సావుము, తొందరగా సావుము అని. ఆ దినాల్లో పని చేసేటోళ్ళు కాబట్టి షుగర్ లేదు, ఏం లేదు, బీపీ లేదు, ఏంది లేదు. ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమంటే ఒళ్ళు ఉంచడంలే. ఇంట్లో కూడా పని మంచే. ఇంట్లో కూడా చేయలేం. ఎన్ని వంటలు చేయాలబ్బా నీకు, పొద్దున్నేదే తిను అంటుంటారు కదా. పని కష్టం అయిపోయింది. ఇప్పుడు సుఖపెడుతున్నాం శరీరం. 45 ఏళ్ళ వరకు సుఖపెడతావు, ఆ తర్వాత ఉంటుంది. ఒక్క పారి స్టార్ట్ అయిందంటే ఇంకా అయిపోయాక ఈ కష్టమంతా డాక్టర్లే తింటుంటారు. ఇంకా అందుకని అంత దూరం పోకుండా ఆ దినాల్లో వాళ్ళు గొర్రెలు, మేకలు, ఒంటెలు, పశువులు, బంగారం, ధనవంతులు అయినా వాళ్ళు అవన్నీ పెట్టుకొని దేవుని విడిచిపెట్టినారా చెప్పండి? ఒకసారి ఒక ఆయమ్మంట, బరిగోడు తెచ్చుకుంటాను ప్రార్థన చేయన్నా, బరిగోడు తెచ్చుకుంటాను ప్రార్థన చేయన్నా అని ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే ఏమైంది? మందిరం మానేసింది. మందిరం మానేసి గడ్డికి, పొద్దున్నే గడ్డికి పోవడం, మళ్ళీ దాన్ని మేపుకురానికి పోవడం, దాన్ని పెండ ఎత్తేయడం, ఇదే అయిపోయింది అనమాట. ఏ అక్క మందిరానికి రాకుండా అంటే, అన్న రావాలనే మాకేం లేకుంటుందా? ఉంటుంది, కానీ గడ్డికి పోయేటోళ్ళు లేరన్నా, దాన్ని మేపుకురానికి పోయేటోళ్ళు లేరన్నా. ఆహా, సరే. ఇప్పుడు ఈయన తర్వాత ఇప్పుడు మరల మందిరానికి వచ్చింది అమ్మ. అది ఈయన తర్వాత ఎందుకు వచ్చిందబ్బా అనుకున్నాను నేను. అసలు కథ ఏంటంటే పాలీలే, ఏమీ లేదు, అందుకు వచ్చింది మందిరానికి. అన్న పాలు ఈకుందన్నట్టు ఎన్ని లీటర్లు అయితే నీకు తృప్తి ఉంటుంది? ఎన్ని ఇస్తుందమ్మా అంటే ½ లీటర్ ఇస్తుందన్నా. ఓ రోజు బాగా చెమనండి ఇచ్చింది అనేసరికి తన్నిందన్నా, దానికి ఏమో దయ్యం పట్టినట్టుంది, వచ్చి ప్రార్థన చేతురా అని చెప్పి. సరే, నేను అన్నాను, ఇప్పుడే బాగుంది నీకు, పాలు ఇవ్వకూడదు, అది పాలిస్తే నువ్వు రావు. మనం ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినాడని సంతోషపడి దేవుని స్తుతించాలా, దేవుని ఇంటికి సమయాన్ని వీళ్ళు అట్లా చేసినారు. ఈయనకి పశువులు, బంగారము, ఎండి తండ్రి కూడా బహుధనవంతుడు అంట. అన్ని ఉంటే ఏం లాభం? 15వ అధ్యాయంలో మొదటి వచనాలు చదవండి. 10వ అధ్యాయం
ఆ, చదవండి ఆదికాండం 15వ అధ్యాయంలో. ఇవి జరిగిన తర్వాత ఆ, ఆ, అబ్రామా భయపడకుము. ఆ, 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 ఆ. ఏమిచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడిని. ఏమని చెప్తున్నాడు ఈయన? ఆస్తి ఇచ్చినావు, అంతస్తు ఇచ్చినావు, గొర్రెలు ఇచ్చినావు. జీతగాళ్ళు ఎంతమంది అంట? 318 మంది అంట ఆ ఇంట్లో జీతగాళ్ళు. ఎంత ధనవంతుడు కదా అయినంగా. ఎంతమంది జీతగాళ్ళు? మామూలుగా బలంగా పనిచేసి కత్తి పట్టుకొని పోయేటోళ్ళే 318 అంటే, దాంట్లో 60 ఏళ్ళు ఎంతమంది, 45 ఏళ్ళు ఎంతమంది, వాళ్ళ అమ్మగారులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, సంవత్సరం ఎంత పెద్ద ధనవంతుడు ఇంకా చెప్పలేం మనం. అవునా కదా? పెద్ద ధనవంతుడు. అయితే ఆ ధనవంతుడు అన్నమాట ఏంటంటే, అయ్యా దేవుడు అన్నాడు, నేను నీ కేడమును నీ బహుమానమును ఇంకా దీవిస్తానన్నాడు. చూడండి, మనల్ని అట్లా అంటాడా దేవుడు? అన్నాడు. ఎందుకంటే మనం అబ్రాహం లాంటి విశ్వాసం కాదు. ఆ దినాలు బోధకులు లేరు, సేవకులు లేరు, చెప్పేటోళ్ళు లేరు. అయినా దేవుని నమ్మినారు వాళ్ళు. చూడండి ఎంత నీతిమంతులు. దేవుడు ఉన్నాడని నమ్మినారు. ఇప్పుడు ఇన్ని బోధలు పక్కనే ఉండి ఇంత పంపు కొడుతానే ఆహా ఆహా అంటట మనం కదా. ఏమైందంటే శివుడు గారుతా ఉంది. ఏంటి గారుతా ఉంది? పరిచయం పట్టింది. ఇదే కథ మనది. ఏదో ఒక సాకు ఉదాహరణ చెప్తాను నీకు. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే దుఃఖం కష్టాలు లేకపోతే దేవుని ఎగ్గొట్టేటువంటి వాళ్ళు. ఉదాహరణ, మన జాషువన్న కూతురు ఉంది ఆయన ఫోన్ చేసి చెప్పేవాడు రోజు. ఏమని చెప్పేవాడు అంటే, నువ్వు పోయి నా కూతురుని ఎక్కించుకొని రా అంటే, నేను రోజు వారం వారం పోవాలంటే ఏడైతుంది? యోహాన్ తాతని ఎక్కించుకోతున్నా, ఆయన ఎక్కించుకోతున్నా. ఎవరినంటే ఎక్కించుకురావాలా నేను? ఒకరికి ఒక బండి పెట్టాలి. అప్పుడు ఎంతమందిని తృప్తిపరచలేం మనం. దగ్గర ఏముంది కదా, ఇద్దరు రావచ్చు కదా, బస్సు ఉంది, బర్ణబాస్ ఆటో వస్తుంది. లేదు నువ్వే పోవాలా అన్నాడు. సరేలే అని చెప్పి ఓపారి మంచిని పంపించినాను. పంపిస్తే ఇంటికి పంపించింది ఆయన. ఏందు ఓపారి జానమార్కాన్ని కూడా పోయినాడు. ఏం జరిగిందంటే, ఏమ్మా మందిరానికి రాలేదని నేను పోయినాను 4 వారాల తర్వాత. పోతే అడిగితే ఏమనింది, పలానా వారం అప్పుడు ఎందుకు రాలంటే, పాప బాత్రూమ్ కూర్చుందన్న. సరే అందుకు రాలే. సాకు చూడండి, ఎవరు? బోధకుని కూతురే, నాలాంటి బోధకుని కూతురే. రేపొద్దు నా కూతురు కూడా ఇటు చేస్తారేమో, జాగ్రత్త. అట్లా ఒప్పుకునేదానికి లేదు. అయితే ఆ రోజు సంగతి చెప్పింది. మరుసటి వారం ఎందుకు రాలేమ్మా అంటే, పాప ఏడుస్తూ ఉందంట. ఏంది ఇది? ఇవన్నీ ఏంటివి? సాకులు చెప్పకను మీరు సరిగా చూడండి, మరణముండగానే మీరు తయారవ్వండి, ఇది ఏ సమయము, రండి యేసుని చేరండి, ఇక సమయము. అలాగన ఆమె చెప్తూ వచ్చింది. ఇంకొక వారం చెప్తే పాపకు జ్వరం వచ్చిందని చెప్పింది. ఇంకొక వారం చెప్తే పాప పండుకొని లేదంట. ఇది ఎక్కడ కదరా నాయన? ఇంకా పొద్దుమూలు ఆమె చుట్టూ తిరగాలని అనుకునేది నేను. సరే మీరే రండి, మేము వారం వారం మనిషిని పంపేయము, మీరే రండి అని చెప్పినాం. సరేలేనా అని చెప్పి ఆమె వచ్చింది లేదు, మనం పోయింది లేదు. ఇట్లాంటి వాళ్ళం అవుతాం. ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఇట్లా ఎన్నడూ చేయలేదు ఆయన. దాసుల కుటుంబాల్ని, అంతేకాదు తన కడుపులు పుట్టకపోయినా లోతును కుటుంబాన్ని పోషించుకుంటూ 318 మందిని, జీతగాల్ని, సంసారము, గొర్రెలు, మేకలు అన్ని పెట్టుకొని చివరికి దేవుడు ఇంకా ఆశీర్వదిస్తానంటే ఏమన్నాడు తెలుసు? ఎంత ఇచ్చినా ఏముంది ప్రభువా, నాకు పిల్లలు లేరు, ఇంత సంపాదించి ఎవరినన్నా దత్తగా తీసుకొని వానికి ఇచ్చిపోమంటావా అన్నాడు. చూడండి కథ ఎట్టుందో. ఇంత సంపాదించి ఎవరన్నా పిల్లలు లేరని దత్తకు తీసుకుంటే వానికి ఇచ్చి, నా దాసుడని ఎలియాజరే, దమస్కులోని ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అవుతాడా? ఎట్లా ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏం భయపడా, రా బయటికి రా అని చెప్పి రాత్రి అప్పుడు చేతి పట్టుకుని వచ్చి, చూడు నక్షత్రాలు అన్నాడు. అని చూసినాడు, ఎంచు అన్నాడు. 10 వరకు ఎంచినాడు, మిగతాది ఎంచలేకపోయినాడు. అట్లే తరచుడు నీ పిల్లలు అన్నాడు. ఏంది ఆ అమ్మకి 90 ఏండ్లు వచ్చిన ముసలి దాన్ని పట్టుకొని చెప్తున్నాడు దేవుడు. మనం నమ్ముతామా? 90 ఏండ్ల అమ్మ ఇంకా కుమారుని అంటదంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఆ తర్వాత ఏం జరిగింది? మరల చేపట్టుకొని సముద్రం కాడికి పోయి ఇసుక రేణులు పట్టుకొని ఇసుక ఇట్లా తూర్పు పోయి అన్నాడు. పట్టుకొని ఇట్లా అంటే, ఇంతమంది ఎత్తారు నీ పిల్లలు అన్నాడు.
ఏం ప్రభువా, నేను అడిగితే ఒకటి అడిగితే ఇంకోటి చూపిస్తావే కదా. నమ్మినాడు ఆయన. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు వేరే ఉంటాయి. అంత గొప్ప ఐశ్వర్యవంతుడికి కుమారుడిని ఇచ్చాడు అనుభవించేదానికి. దేవుని వాక్యం రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, బోయాజు బహు ఆస్తిపరుడు అని రాయబడింది. ఎంతో ఫలం ఉంది ఆయనకి. ఫలం ఉంటే ఐశ్వర్యవంతుడు. మిక్కిలి ఐశ్వర్యవంతుడు ఎవరు? బోయాజు. తర్వాత ఇంకా చెప్తాను. యోబు 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎన్ని ఎకరాలు ఉందంటే ఆయన గురించి టార్గెట్ చేస్తే 500 జతల ఎద్దులు లెక్క కట్టింటే 32,000 ఎకరాలు పొలం ఉంది ఆయనకి. ఎన్ని ఎకరాలు? 8,000 ఎకరాలు. మనూరులోని ఎవరైనా కానీ ఒక 100 ఎకరాలు ఉంటే అంత బాగుండి 100 ఎకరాలు అంత మటక్కి అమ్మేసినాడని చెప్తాం మనం. ఇదంతా ఒకప్పుడు మాదే, మా తాత 5,000కి అమ్మినాడని చెప్తాం. ఆయనకు 32,000 ఎకరాలు పొలం. ఎంత ధనవంతుడు అయినా దేవుని ఎంత ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి. సరే, ఇవన్నీ వాళ్ళ పిల్లలు అనుభవించినారు. రెండవది, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులైనారు ప్రభువును కలిగి. మూడవది, ఇప్పుడు చెప్పండి, పర సంబంధమైన ఆశీర్వాదంలోకి కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎప్పుడు రాజు వాళ్ళు ఏమంటే రాయల కుటుంబం ఏం కావాలి? భూమి మీద రాయలు కానీ బతికినారు. చెప్పండి, ఆత్మీయంగా రాయలు కానీ బతికినారు, దేవుని కోసం రాజులు కానీ బతికినారు, చచ్చిపోయి రాజులుగా అయినారు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఎంతమందిని మనం చూసే సమయం లేదు. ఒక్క ధనవంతుని గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తాం. ఈ ధనం ఇచ్చేది ఎవరు? దేవుడే. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అన్న చెప్పింది, చదవండి. 1 సమూయేలు గ్రంథం 2:7 త్వరగా చదవాలి మీరు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేసేవాడు. దరిద్రాన్ని ఇచ్చేవాడు ఆయనే. చెప్పండి అమ్మా అందరూ. ఐశ్వర్యం ఇచ్చేది, డబ్బు ఇచ్చేది ఆయనే, డబ్బు తీసుకునేది ఆయన. ఇప్పుడు ఎట్లన్నా మా దగ్గర తీసుకున్నాడంటే అసలు కథ అది కానే కాదు. మీరు దేవుని నీతిని, రాజ్యాన్ని ఎతకలే. అసలు రహస్యం అది. దేవుడు మనల్ని బీదవాళ్ళగా ఉండడానికి పుట్టించలేదు. దేవుడు మనల్ని బీదలుగా ఉండడానికి పుట్టించలేదు. కానీ ఇప్పుడు మనం బీదలుగానే ఉన్నాం. సరే, సంతోషం. అయితే ఆత్మీయ ధనవంతులైనాం. కొంతకాలానికైనా మన పిల్లలు తదనంతరం ఐశ్వర్యంతులు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా. ఐశ్వర్యము పేదరికం ఇచ్చేది ఎవరంట? ఒకప్పుడు మా జీవితాన్ని చూస్తే మేము ఎంతో దరిద్రులం, ఎంతో మేము ఒక ఆయనకి 100 ఎకరాల పొలం ఉంది. ఆయన పేరు ఈడిగే బుడ్డీరన్న. ఆయన పేరు అంటే ఈరన్న అంటే సన్నగా ఉంటాడు కాబట్టి బుడ్డీరన్న అని పెట్టినారు ఆయన పేరు. వాళ్ళ ఇంట్లో మా అమ్మ మా నాయన కాలం నుండి పని చేసుకుని బతుకుతూ వచ్చినారు. వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉంటుంది, చాలా పొలం. కానీ పిల్లలు లేరు. వాళ్ళ తమ్ముని పిల్లలు ఉన్నారు. ఆయనకి 7 మంది పిల్లలు. సరే, అలాగన జీవితంలో చాలా కష్టాలు పడుతూ వచ్చినాం. ఇంకొక ఆయన సంజయ్ రెడ్డి అని ఉండే, ఆయన దగ్గర కూడా పని చేస్తూ వచ్చినారు. అయితే తినడానికి తిండి లేదు, తిండి కొరకే పని చేసేవాళ్ళు. వాళ్ళ జీతం ఆ దినాల్లో సంవత్సరం అంతా జీతం 250, 300 ఇలాంటి జీవితం. అటువంటి సమయంలో ఆ డబ్బుకి ఇంకా రాకముందే అప్పు కట్టాలని మా అబ్బా వాళ్ళందరూ ప్లాన్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు బతికేది ఎట్లా? దీపం లేదు ఇంట్లో, కట్టుకోవడానికి గుడ్డలు లేవు మా అమ్మకు. మా అమ్మ సమాధుల్లోకి పోయి ఓ రోజు శవాన్ని చచ్చిపోయిన తర్వాత పొడి బియ్యం పోసి కట్టినారు. అంటే పుట్టింటోళ్ళు ఏం చేస్తారు మనకు తెలుసు కదా, లోకంలో ఉన్నోళ్ళమే కదా మనం. కొత్త చీర తెచ్చి కట్టించి బియ్యం పోసి ముత్తైదువి పోయినావమ్మ అని చెప్పి పెడతారు సమాధిలో. పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ బట్టలు తీసేసి బయట పారేసి తంగిడాకేసి బోర్లు వేస్తారు అన్నిలు. ఇది వాస్తవం కదా? ఏమయ్యా మీరు వింటున్నారా, నిద్రపోతున్నారా? చెప్పండి. వాస్తవం. అప్పుడు ఆ చీరను చూసింది మా అమ్మ, కట్టిలివి. నన్ను తోలుకొని పోయి ఆ చీర తీసుకొని వచ్చింది. ఆ చీర కట్టుకుంది. అంత దరిద్రం చూసినారా? అంత దరిద్రం. ఆ చీరతో 3 సంవత్సరాలు జీవించింది. 3 సంవత్సరాలు అదే చీర, అదే బ్లౌజు, దాన్ని కుట్టుకోవడం, వేసుకోవడం. అప్పుడు దారాలు కూడా లేవు. ఏదైనా అంగడికి పోయి
ఏదైనా కట్టించుకురావాలంటే పేపర్లో కట్టి దారం చుడితే ఆ దారాన్ని చుట్టి పెట్టుకునేది. మీకు గుర్తున్నాయి లేదా? చాలా శుభదినాలు అవి. అట్లాంటి దినాలు ఎప్పుడు రావు. 5 పైసలకి ఇన్ని పిప్పర్మెంట్లు తినేవాళ్ళం. చాలా మధురమైన దినాలు అవి. స్నేహము, కల్లా కపటము లేని దినాలు. ఎవరైనా కనపడితే పిలిచి అన్నం పెట్టేటువంటి దినాలు అవి. మా నాయన పుల్లుగా తాగేవాడు. మా జోసఫ్ కంటే ఎదురు మా నాయన. అంతగా తలతిక్క మనిషి. తను పని చేసినా తన కొరకే. ఆ జీతాల పనులు అయిపోయిన తర్వాత మరలా మామూలుగా ఉన్నప్పుడు కూడా జీతం పోకున్నప్పుడు పనికి పోయేవాడు కాదు. ఎవరు కళ్ళు పోస్తే వాళ్ళు తాగడం, అడు కూర్చోవడం. పొద్దు పొడిస్తే పొద్దు లేస్తే మన రమక్క భర్త ఉంటాడు చూడు, అట్లా ఉండేవాడు. లేగానే మోకం కడిగేటోడు దాంతో. అదే ఆయన జీవనం. దేవుడు మమ్మల్ని వెంబడించినాడు. దేవుడు మమ్మల్ని వెతుకుతూ వచ్చినాడు. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలనేటువంటి ఆయన ఉద్దేశం ఉంటున్నది. మా నాయన దగ్గరికి వచ్చి ఒక ఆయన లాజరు అని సువార్త చెప్పినాడు. ఇంటింటి సువార్త. యేసుప్రభుని నమ్ముకో దేవరాజన్న, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. మా అమ్మకు 2 దయ్యాలు పట్టేటివి. అంకాలమ్మని ఒకటి, టెంకాలమ్మని ఇంకొకటి. ఎగిరేది, పెద్దగా ఎగిరేది. ఇంటి పక్కలల్లా కడ్డీలు తెచ్చి చేతికి పట్టించేది. ఈ మండ ఆ మండ పట్టుకొని ఊగిలాడేది. ఇంట్లోనే ఎంత పోసినా నెమ్మది లేదు. అలాంటి దుస్థితిలో జీవించినటువంటి మమ్మల్ని వెతికి రక్షించుకున్నాడు. ఇది నా సాక్ష్యం, నా జీవితం. ఇప్పుడు ఏమైంది? మా నాయన రక్షించబడ్డాడు. అదే ఎమ్మెగనూరులో పెట్రోల్ బంక్, మీరు ఎవరైనా చూసినారా? పెట్రోల్ బంక్ పరమేశ్వర్ చూసినావు కదా? అదే పెట్రోల్ బంక్ దగ్గర లైట్ కమాన్ ఉంటుంది. అక్కడ ఉదయము 9 గంటలప్పుడు సువార్త విన్నాడు. అక్కడ ప్రార్థన చేసినాం. మా నాయన వెనక ఎప్పుడు తిరిగేది, ఎందుకంటే ఏమైనా రూపాయి ఇస్తే కొనుక్కొని తినాలని. ఇవన్నీ నేర్పించడానికి, చూపించడానికి ప్రభు నన్ను నడిపించినాడు. అక్కడ మారుమనసు పొందినాడు. మా పెద్దమ్మ ఒక ఒగ్గాని తినిపించింది. అక్కడ ఒగ్గాని అంటే ఫేమస్. ఒక ఒగ్గాని బజ్జి తినిపించింది మా అమ్మ వాళ్ళ అక్క. అదే మా పెద్దమ్మ ఎప్పుడన్నా వస్తే మర్దికి తినిపించేది. అదే అమ్మ తినే ఆస్తి మేము. అప్పుడు దేవరాజన్న అమాలి పని ఉంది, పని పోతావా, ఇంత డబ్బులు అవుతుందని చెప్తే ఒక 1000 రూపాయలు, అంటే దానికి కూడా డబ్బులు కట్టి ఎక్కాలన్నమాట. అమాలి పని అంటే డబ్బులు కట్టి ఎక్కాల. దానికి తీసుకొని వచ్చి మా నాయన ఎక్కించినారు. అప్పుడు కింటాలు బరువులు, బియ్యము, గుడ్లు, అంత కష్టం చేసినాడు. ఆయన ఎల్లగొట్టాలని చెప్పి చాలా బరువులు చేస్తే పురుకోసలు నడుమును కట్టుకొని తిప్పలు పడేవాడు. ఆ టైంలో ఒక బరిగొడ్డు దూడు తీసుకొచ్చి నాకు ఇచ్చినారు. నువ్వు మేపు, పొద్దున్న నువ్వేం చేయాలి తెలుసా? రోజు మేపాలా, రాత్రి ఏం పోవాలా, రాత్రి నువ్వు చదువు కావాలంటే రాత్రి ఏంటి పోవాలా, రాత్రి ఏంటి పోవాలా, ట్యూషన్ పోవాలా. ప్రైవేట్ స్కూల్ మా అనేది అప్పుడు. రాత్రి ట్యూషన్కి చదువు కావాలంటే అక్కడ పో, పొద్దున్న మేపాలా. మా పెద్దమ్మ ఏం చేసిందంటే, మా నాయన పేదవాడు, మా చెల్లెలకి, మా పెద్దమ్మకి పిల్లలు లేరు. మా పెద్దమ్మ పెద్ద ధనవంతురాలు. బరిగొడ్లు, పశువులు, ఆవులు, పెద్ద ధనవంతురాలు. కుక్క మనిషిని కొరికింటే 30,000 కట్టింది. అంత ధనవంతురాలు. మాట్లాడుకుంటా తాటాకులో 30,000 40,000 తీసి అప్పు ఇచ్చేది. మన టంగ్ టు రిస్పురం ఉన్నట్టుండేది మా పెద్దమ్మ. అయితే ఏం చేసిందంటే, ఒక ఆవు దూడ చచ్చిపోతే ఎట్లా అని చెప్పి మా అమ్మకు పట్టించింది. దాంట్లోన 18 ఆవులైనాయి, కొడదుళ్ళైనాయి. ఇవన్నీ నేను మేపుకుంటూ పొద్దున్నే కాలుతాందని లేపేవాళ్ళు నన్ను. మా జోసఫ్ ఎంత అదృష్టవంతుడు కదా, కాలుతుందన్నీ. మా నాయన మామూలు రకం కాదు. తలక లేచిండాలా, లేదంటే కాలుతోనే లేపేది. కాలుతుందని లేపేవాళ్ళు. పొద్దున గడ్డి తేవాలా, 3 గంటలకు లేచి గడ్డి తీసుకురావాలా. మళ్ళీ తర్వాత బరిగొడ్లు పోవాలి. బరిగొడ్లు పోయేస్తలకల్లా పొద్దున మగ్గలు గిల్లి రావాలా. 10 గంటలకల్లా తిరిగి వచ్చి మళ్ళీ పోవాలా. బోలే 4 గంటలకి వచ్చిన తర్వాత అన్నం. ఎంత దీవించినాడు దేవుడు మమ్మల్ని అంటే, ఒక్క సంవత్సరంలో 4 ఇండ్లు ఇచ్చినాడు. ఒక్క సంవత్సరంలో ఎంత ఐశ్వర్యవంతులైనామో, ఊరంతా ఆశ్చర్యపోయినారు. లెంకల బిందులు దొరికినాయి వీళ్ళకని. ఏం దొరకలే, యేసుప్రభు దొరికినాడు. అందుకని పేతురు అపోస్తలులు ఏమన్నారు? మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఉన్నదే మీకు ఇచ్చిన వెండి బంగారంలో మా దగ్గర లేవు. అప్పుడు ధనవంతులు. ఆ విధంగా మా తమ్ముళ్ళు ఇద్దరిని కూడా దేవుడు, వాళ్ళిద్దరూ కష్టపడి చదివిస్తూ వచ్చినారు. వాళ్ళు ఇప్పుడు ధనవంతులైనారు, ఉద్యోగస్తులైనారు. చూసినారా? ఇప్పుడు మా చిన్నాయన వాళ్ళు అప్పటికి ఎట్లున్నారు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు ఏమైనాం మనం? ఏమైనాం? భౌతికంగా ధనవంతులైనాం. చెప్పండి.
ఆత్మీయంగా ధనవంతులైనాం. మూడవది పరలోకంలో కూడా ధనవంతులు. అది కథ. ఇప్పుడు మీకు వాక్యం చెప్తాను. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే మీరు నేర్చుకుంటారని. అలాంటి మమ్మల్ని ఎంత ధనవంతులు చేసినాడు. కాబట్టి దేవుని బిడ్డలనేటువంటి మనం ఎరగాలి. తర్వాత చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిద్దాం. కాబట్టి ఐశ్వర్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. దరిద్రం ఇచ్చేది ఎవరు? దేవుడు. నీకు ఎంత ఇచ్చినా నువ్వు నమ్మకం లేకుంటే నీకు ఇయ్యడు. నువ్వు నమ్మకస్తుడు కాకుండా నీకు మనం ఏమంటామంటే నాకు ఈమాన్ ఎంత ఇవ్వమంటే ఇస్తాను నేను. నాకు ఇచ్చింటే కదా నేను ఇచ్చేదట. ఏం వస్తుంది అదంతా. చిన్న దాంట్లోనే నమ్మకంగా లేకుంటే దేవుడు ఇయ్యనే ఇయ్యడు. అందుకని దావీదు అన్నాడు, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం, ఐశ్వర్యమును ఘనత ప్రభావము నీ వలన కలుగును. ఎవరి వలన కలుగుతుంది? ఘనత ఎవరి వల్ల కలుగుతుంది? ఐశ్వర్యం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. ఈ ఐశ్వర్యం గురించే చెప్తాను ఇంకా మీకు. మీరు ఐశ్వర్యవంతులు కావాలని. ఏం మరియమ్మా మీరేం కావాలా? ఐశ్వర్యవంతులు కావాలా? నా కోరిక అది. గనుక చదవండి ఆ మాటలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరి వల్ల కలుగుతుందంట? ఐశ్వర్యము గొప్పతనము కలిగేది ఎవరి నుండి? దేవుని నుండి. సొలొమోను దాలార బుద్ధి గలవాడు కాబట్టి ఏమన్నాడంటే, ప్రభువా నా జ్ఞానం అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఎంత ఇచ్చినాడు? చెప్పండి, ఎంత ఇచ్చినాడు? ఈ భూలోకంలో ఉన్న ధనవంతుల కంటే ధనవంతునిగా చేశాడు. తండ్రి ధనవంతుడు, తండ్రి కంటి కొడుకు ఇంకా ధనవంతుడు చేసినాడు. ఇవన్నీ ఇచ్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి ఆ దేవుని నమ్మండి, ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి. ఆ దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? లోకంలో మాట్లాడవు, నోరుండి మాట్లాడవు, కండ్లుండి చూడవు, చెవులుండి వినవు, గొంతుకుతో మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, అవి నిన్ను ఆశీర్వదించలేవు. వాడి దగ్గరకు పోతే నీకు ప్రయోజనం లేదు. 115వ కీర్తన కింద రాయబడింది 9వ వచనం నుండి, ఈ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను, ఈ దేవుడు అహరోన్ను ఆశీర్వదించను, ఈ దేవుడు ఇశ్రాయేలు వంశస్థులను ఆశీర్వదించను, ఈ దేవుడు మిమ్మును ఆశీర్వదించను, ఈ దేవుడు పెద్దలను ఆశీర్వదించను, ఈ దేవుడు పెద్దలే కాదు పిల్లలని ఆశీర్వదించను, యెహోవా అందరినీ ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఈ దేవుని దగ్గరికి నువ్వు వచ్చినావు, ఈ ఆశీర్వాదం నీకు కావాలా? ఈ ఆశీర్వాదం నువ్వు పొందాలా? అయితే దేవుడు కొంతమంది కొన్ని ఐశ్వర్యాలు ఇస్తాడు. మొదటి వ్యక్తి రండి, ఆదికాండము 7వ అధ్యాయం ముగిస్తాను. ఇంకా సమయం అయింది కాబట్టి మరలా మనం దాని గురించి ధ్యానిస్తాము ఆ తర్వాత సంగతి. రండి, ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనం త్వరగా చదవండి. మొదటి నుండి చదవండి. 7వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. అది గుర్తుపెట్టుకోండి. నీవే నా ఎదుట నీతిమంతుడివి, నీవును నీ భార్యను నీ పిల్లలను నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. అక్కడ బయట కోతులు వచ్చినాయి, ఎవరైనా ఉండండి, బయట పోయి కొంచెం పోండి బయటికి. స్టీఫెన్ గారు ఉన్నారా? కోతులు వచ్చినాయి చూడు, మీ వెనక ఉందిలే, అక్క ఉందిలే. సరే, కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవాదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, తన ఇంటి వారి కొరకు ఊడగట్టుకున్నాడు. అందరూ సంపాదించుకుంటుంటే ఈయన ఏం కట్టుకున్నాడు చెప్పండి? ఊడగట్టుకున్నాడు. దేవుడు నీవే నీతిమంతుడు అన్నాడు. దేవుడు ఈ భూమిని అంతా నాశనం చేస్తాడంట. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేస్తాడంట. అయితే తర్వాత ఈ భూమి అంతా మనదే, ఈ ఇండ్లన్నీ మనవే, ఈ భూమిలో ఎక్కడి దాకైనా నువ్వు తీసుకోవచ్చు, అంత మనదే అని చెప్పినాడు దేవుడు. మరి మనం ఊడగట్టాలని చెప్తే కొడుకు అందరు మాట వింటారా? ముగ్గురు కొడుకులు వింటారా? నేను అనుకుంటాను పెద్ద కొడుకు దగ్గరికి వస్తే, ఏమనైనా దేవుడు ఓడగట్టాలన్నాడు కడదామా అని చెప్తే, సర్లేనైనా అని వింటాడు, పెద్దోడు కాబట్టి. నడిపాయన కాటికి వచ్చింటే ఆయన అడిగింటాడు, ఏమనైనా దేవుడు నన్ను ఓడగట్టమన్నాడు, మనం కడదామంటే, ఏమో మీరు కట్టుకుంటారు కట్టుకోరబ్బా నాకు తెలియదు, మీ ఇష్టం అది. నడిపాయన నిండొచ్చు. చిన్నాయన ఏమంటాడు?
ఏమని చేసుకోరు, నాకేమో అలాంటి పరిస్థితులు. అయితే కుటుంబం కొరకు ఊడగట్టాడు. ఈనాడు నీ కుటుంబం కొరకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటి ఊడగట్టుకుంటున్నావా? నువ్వు కట్టుకొని చూడు, తర్వాత నువ్వు పొందేటువంటి ఐశ్వర్యం నువ్వు కనులారా చూస్తావు. హెబ్రీ పత్రిక 11:7. హెబ్రీలకు రాసిన పత్రిక 11:7. రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి, లోకం మీదకి వచ్చే దేవుని తీర్పును తప్పించడానికి రక్షణ, విశ్వాసము ద్వారా రక్షణ ఓడగట్టాడు. ఆ ఓడ ప్రభువైన యేసుక్రీస్తే నిన్ను గురించి మాట్లాడుతుంది. తీర్పును గురించి నిన్ను తప్పించడం కొరకు కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు తిప్పలబడినాడు ముసలాయన అంటే 120 ఏండ్లు ఇంటికాడుండి కట్టాడు, పని చేసుకుంటూ కట్టాడు. తన కుటుంబాన్ని కట్టుకోగలిగాడు, తన పిల్లలు కట్టుకోగలిగాడు, తన కుటుంబము, తన పిల్లలు తన మాట వినగలిగారు. మన పిల్లలు అట్లా అంటారు కదా, తన పిల్లలు అట్లనలే, లోపడ్డారు, విశ్వసించారు, తండ్రి చెప్పిన దానికి విధేయులైనారు. యా దేవుడు ఉన్నాడు, యా దేవుడు కనపడుతున్నాడు, కనపడని దేవుడు ఎట్లా మాట్లాడించాడు నీతో అనలేదు వాళ్ళు. 120 ఏళ్ళు తిప్పలబడి పెద్ద ఊడగట్టారు. ఇప్పుడు చదవండి హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి, అంటే అంతవరకు భూమి మీద వర్షము లేదు. మామూలుగా నిమ్మొచ్చేది, పొలాలు తడిపేది, పొలము దున్నుకోవాలా, తినాలా, పండించుకోవాలా, అంతే. రోజు మంచు ద్వారా పంట. వర్షం లేదు, సముద్రాల్లో వర్షం లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అది వరకు చూడని సంగతులు. అంతవరకు ఆయనకి తెలియదంట సంగతులు. అది వరకు చూడని సంగతుల గురించి, జరగని సంగతుల గురించి ఆయన చెప్తే నమ్మినాడంట. చదవండి అన్నమాట. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగినాడంట. ఏం కలిగి ఉన్నాడమ్మా? భయభక్తులు కలిగి ఉండి దేవునికి భయపడి ఏం చేసినాడంట? తన ఇంటి వారి కొరకు, తన రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. వీళ్ళారా, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఒక రక్షణ ఓడ, దేవుని ఉగ్రత రాబోతా ఉంది. ఇప్పుడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఈ రక్షణ ఓడలో నువ్వు లేకపోతే ఆనాడున్న ఆ జల ప్రయాణంలో వాళ్ళు ఎట్లా కొట్టుకొని పోయినారు? లూకా సువార్త 17:26-27 ఈ విధంగా రాయబడింది. అది వరకు నోవాహు ఓడలోనికి వెళ్ళనంత వరకు ప్రజలు ఏం చేసినారంట? తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇచ్చుకునొచ్చు, పెండ్లికి పుచ్చుకునొచ్చు ఉండిరి. అయితే జలప్రలయం వచ్చాను, ఏం చేసింది? అందరినీ ఊడ్చి వారేసింది. అయితే తన కుటుంబం కొరకు ఒక యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుని చేరుకోగలిగాడు. ఈ రక్షకుడు నిన్ను తప్పించగలడు, ఈ రక్షకుడు నిన్ను కాపాడగలడు, ఈ రక్షకుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించగల ఏకైక వ్యక్తి ఆయనే ఓడ, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతి పల్లెను, ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందడానికి నడిపించేటువంటి గొప్ప కార్యం చేయగలిగినటువంటిది ఏమిటి? అదేనంటే రక్షణ ఓడ, యేసుక్రీస్తు అనేటువంటి మ్రాను. ఆయన ఓడ, ఆయన మీద కట్టబడేటువంటి జీవితాలు. వాళ్ళు చూడండి ఎట్లయినారంట. హబక్కూకు గ్రంథం 2:9. త్వరగా చదవండి ఎవరైనా. హబక్కూకు గ్రంథం 2:9. త్వరగా చదవండి, స్పీడు. తనకు అపాయము రాకూడనట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయం లాభం సంపాదించుకోలేదంట. ఆయన తన ఇంటి వారి కొరకు ఏం చేయలేదు? లాభం సంపాదించుకోలే. అన్యాయంగా సంపాదన గురించి ఆలోచనే లేదు ఆయనకి. అన్యాయం ఇప్పుడు సంపాదించుకోవాలి, ఇది లేదు ఆయనకి. దేవుని ఉగ్రత వస్తుంది, నా పిల్లలు రక్షణలే పడలే, వాళ్ళు సస్తే నరకానికి పోతారు. అది ఏనాటి నరకం అంటే నరకము, అగ్ని అనేటువంటి సముద్రం. అది, దాంట్లో నా పిల్లలు కాలాలా? వద్దు, అది వద్దు. న్యాయంగా దేవుడు ఇచ్చిన దాని కొరకు నీతిగా జీవించాడు. తనకు తెలియదు తర్వాత పొందేటువంటి ఆశీర్వాదం. కనులకు కనపడలే, చెవులకు వినపడలే, హృదయానికి గోచరం కాలే. అది ఎప్పుడు తెలుసుకోలేకపోయినాడు, కానీ నమ్మినాడు. అది వరకు చూడని సంగతుల గురించి నమ్మాడు. అన్యాయంగా సంపాదన వైపు వెళ్ళలే. తన నివాసాన్ని బలపరచుకోవడం. ఇప్పుడు ఎలాంటి సంపాదన ఉంది? ఏం సంపాదన ఉంది మా? అన్నిట్లో అన్యాయమే. నువ్వు వాళ్ళు చెప్తా పొన్నా అంటారు. ఇట్లా కాదన్నా, ఇది ఇంత కమ్మాలా?
అది అంత కమ్మాల, న్యాయముకు మించి అది చేయకూడదు, మనం చేశారు. ఇదంతా దేవుడు చూశాడు. తన నివాసాన్ని వర్ధిల్ల చేసుకునే వాళ్ళని, అన్యాయంగా సంపాదించుకునే వాళ్ళని. భూమి బలాత్కారంతో నిండిందంట 6వ అధ్యాయం 11వ వచనంలో. భూమి చెడిపోయి ఉండిన 12వ వచనంలో. బలాత్కారము చెడిపోయింది, అన్యాయం ఎక్కువైపోయింది. ఈ అన్యాయాన్ని ఎట్లయినా తీసేయాలని చెప్పేసి ప్రభు అయిన దేవుడు ఎలాంటి తీర్పు తీర్చాడో చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 త్వరగా చదవండి. స్పీడ్గా చదవాలి మరి మీరు. నోవాహు దినముల్లో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి. నోవాహు దినముల్లో అన్యాయం ఉంది, నోవాహు దినముల్లో బలాత్కారం ఉంది, నోవాహు దినములో చెడిపోయింది. ఇప్పుడు కూడా చెడిపోయినారు పిల్లలు, పెద్దలు, చిన్న పిల్లలు, 13 సంవత్సరాల పిల్లలు చెడిపోయినారు. ఆ దినాలు ఇప్పుడు చెడిపోతున్నారు, సెల్లు బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి. నోవాహు కాలంలో జరిగినట్టుగానే ఇప్పుడు జరుగును. బాగా దేవునికి భయం లేకుండా జనులు తింటున్నారు, తాగుతున్నారు, పార్టీలు వేసుకుంటున్నారు. రారా బామారిది, రారా మనం పార్టీ వేసుకున్నాం రా, ఇదే జీవనమా, ఇదేనా నీ జీవితం, రక్షణ పొందు, నీ పాపాలు ఒప్పుకో, మారుమనసు పొందు, నిశ్చేత కలిగి జీవించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటావు. ఆనాడున్న జనాన్ని దేవుడు జలప్రయాణంతో చంపేశాడు. చదవండి, వారు తినుచు, త్రాగుచు, పెళ్లికి ఇచ్చుకునుచు, పుచ్చుకునుచు ఉండరంట. తాళి కట్టేటోడు ఆడే తెచ్చినాడు. వాళ్ళందరినీ నాశనం చేసింది. చాలు. కాబట్టి నాశనం అయిపోయినారు. ఆ దినాల్లో నీళ్లతో నాశనం చేసినాడు. ఇప్పుడు ఏమిటో చేస్తాడు తెలుసా మీకే? రండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు నెక్స్ట్ తీర్పు, దేవుని యొక్క తీర్పు నెక్స్ట్. ఇప్పుడు జరిగేటువంటి తీర్పు ఎట్లాంటిది అనేది చెప్తా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. ఏలయనగా మొదటి నుండి ఆకాశం ఉండెను, నీళ్ళలో నుండి నీళ్ళు వలన నిర్మింపబడినని మనుషులు బుద్ధిపూర్వకంగా మారుస్తారంట. ఆ తర్వాత చదవండి. దేవుని వాక్యం వలన కలిగిననియు, చూడండి, దేవుని వాక్యం వల్లనే కలిగింది. అందరూ ఏమంటారంటే ఇది ఒక దేవత వచ్చి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డులో 3 పిల్లలు వచ్చినాయి, ఆ 3 పిల్లలే 3 దేవుళ్ళు. ఒక దేవత వచ్చి భూమిని కనింది, ఇంకొక దేవత పక్షులు కనింది. ఇదంతా కథలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం వల్ల, అంటే ఆదిలో ఏమన్నాడు? భూమి ఆకాశం కలుగునుగా, కానీ వాక్యం ద్వారా కలిగింది. నీళ్లు నేర్పరిచినాడు, అన్ని గడగపోయినాయి. సరే, ఇప్పుడు ఇంత చేసిన దేవుడు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారంట అందరూ. ఈయనే దేవుడు అని బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. తర్వాత చదవండి. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము మునిగి నశించెను. అయితే బాగా వినండి, ఇప్పుడున్న ఆకాశము, భూమి, బాగా వినండి, భక్తిహీనులు అంటే భక్తి ఉండి కూడా భక్తిహీనంగా జీవించిన వాళ్ళు, భక్తిహీనుల మీదకి దేవుని యొక్క తీర్పు రాబోతా ఉంది. దేవుడు ఎవరో తెలిసి కూడా ఆ దేవునిగా గణపరచలేనటువంటి వారి మీదకి వస్తా ఉంది. చదవండి. ఏమంట? ఏం రాయబడిందంట? అగ్ని కొరకు. అక్కడ కింద రాయబడింది, కింద చదవండి, 10, 11. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో. ఇవి ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. నిన్న వర్షానికే తట్టుకోలేకపోయినారు, సగం పానాలు పోయినాయి అందరికీ. రాత్రిలో వర్షం పడిందని చెప్పేసి. ఇది అవునా కాదా? అయితే చూడండి, ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని అగ్నికి ఏమవుతాయంట? కాలిపోతాయి. పంచభూతములు ఇవి. నీళ్లు కూడా ఆవిరైపోతాయి. ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 70% ఉంది. ఆ సముద్రాలు కూడా ఏమవుతాయంట? ఆకాశం అంతా కాలిపోతుంది. అప్పుడు మనం ఏడుంటాం చెప్పండి? బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోండి, ఏడుంటాం? ఏముండవు. ఆ దినాల్లో ఉన్న ఉదాహరణకి నోవాహు జలప్రలయంతో అందరూ నాశనం చేసిన తర్వాత నోవాహుకి ఎట్లయితే భూమి ఆకాశములు కింద అన్ని ఇచ్చి ఇప్పుడు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిర్ణయించు నోవాహు అని చెప్పినాడు, అదంతా వాళ్ళకి ఇచ్చేసినాడు.
ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు అగ్నితో కాల్చి పారేస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమి మన కొరకు ఉంది. ఎట్లా కాలుస్తాడు ఆయన? పంచభూతములు కాలిపోతాయి. కనపడే ఆకాశంలో గాలి, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు అన్ని కాలిపోతాయి. ఒక శకలం వచ్చి భూమి ఢీకొంటేనే ఎంత భయపడుతున్నావే, ఆ దినం అగ్ని చేత పంచి వ్రేంద్రములతో కాలిపోతాయంట. చివరిగా ఎట్లా కాలిపోతాయి? ఎట్లా చేస్తాడు దేవుడు? జెఫన్యా గ్రంథం 1:2 ఒకటో అధ్యాయము 2వ వచనం నుండి 4 వరకు చదవండి. ఎట్లా చేస్తాడో దేవుడు. దేవుని తీర్పు ఎట్లుంటుందో చూడండి. ఏమీ విడవకుండా బాగా వినండి. దేవుడు అంటున్నాడు ఆ దినమంట ఏది విడిచిపెట్టాడంట. ఏమ్మా వింటున్నారా? ఏది విడిచిపెట్టాడంట. వాళ్ళనిలే, వీళ్ళనిలే, వీళ్ళనిలే, వాళ్ళనిలే, అందరిని ఏమీ లేకుండా నేను ఊడ్చివేసేదను. చత్తుంటే ఏం చేయాల? ఇదే యెహోవా. ఎట్లట్లు ఊడుస్తాడు? ఏమేమి ఊడుస్తాడు? చదువు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షుల్ని ఊడ్చేస్తాను. సముద్రంలోనే చేపలు ఊడ్చేస్తాను. దుర్జనులను ఊడ్చేస్తాను. వారు చేసిన పాపమును తుడిచివేస్తాను. అందరిని తుడిచివేస్తాడు, ఊడ్చివేస్తాడు. భూమి మీద ఎవడు లేకుండా మనిషి జాతిని నిర్మూలన చేస్తాడంట. ఇప్పుడు 18 వచ్చింది చదవండి. 18 వచ్చిన జెఫన్యా గ్రంథం 1:18. యెహోవా ఉగ్రత దినమున బాగా వినండి అమ్మా. సంపాదించుకుని విడిచిపెట్టుకోవాల్సిందేనంట. భర్తను అప్పులు చేయనియద్దండి. ఏం పెట్టినావు? లెక్కలలో ఏం చేసినావు? ఒక్క పూసన తెసివా? ఒక బంగారు రింగన తెసివా? సతాయకండి. చాలా మంది చచ్చిపోయినప్పుడు ఈ కమ్మలు ఇవన్నీ అవన్నీ తీసుకుంటారు కదా. కొంతమంది చచ్చిపోక ముందే తీసుకుని ఉంటారు అన్ని. చచ్చిపోక ముందే. ఆ దినం అంట వెండి బంగారములు వాళ్ళని తప్పించలేవు. మరి ఎట్లా ఊడ్చేస్తాడు? ఊడ్చేస్తాను అన్నాడే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23 వచ్చిన కింద భాగంలో నాశనం అనేటువంటి చీపురు కట్ట అంటే మీరు పరక తీసుకుంటున్నారా లేదా? పరకలు చూసినారా ఎవరైనా? అదనమాట చీపురు కట్ట అంటే. ఏమ్మా తల్లి కిందకి తలక పెట్టినారు, పైకి ఎత్తండి మీ తలకాయలు, నన్ను చూడరు. దేవుని వాక్యంలో చెప్తుంది యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం కింద భాగం, నాశనం అనే చీపురు కట్టతో నేను భూమిని ఊడ్చివేస్తాడు. మన కరణ అనే చీపురు కట్ట తీసుకొచ్చి కొంతమందిని ఊడ్చేసినాడు. చూసినావా? కలార్ అనే చీపురు కట్ట తీసుకొచ్చి కొంతమందిని ఊడ్చేసినాడు. ఇప్పుడు అట్లలే అగ్ని చేత అగ్ని అనే పరక తీసుకొని పరకకు అగ్ని అంటించి నాశనం అనేటువంటి అగ్ని అంటించి ఊడ్చేస్తాడు. అప్పుడు నీ బంగారు కరిగిపోతుంది, ఈ భూమి కరిగిపోతుంది, మన బండ్లు కరిగిపోతాయి, అన్నీ కరిగిపోతాయి, ఏముండదు, అన్నీ కరిగిపోతాయి. అయితే ఇప్పుడు దేవుడు అంటాడు చదవండి, రోషగ్ని చేత నేను వారిని దహించేస్తాను. చాలు. అయితే హఠాత్తుగా మనుషులకి ఏం కలుగుతుందంట? నాశనము కలుగు. హఠాత్తుగా జరుగుతుందంట. ఇది తక్కువ జరిగిపోతుంది. తర్వాత చూస్తే అందుకని ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మనకు మరి ఇవన్నీ జరిగిపోతే ఇట్లా గాలిపోతే మనం ఏడుంటామన్నా అంటే మనం ఉంటాం సేఫ్గా. మనం సేఫ్గా ఉండే స్థలం 21వ అధ్యాయం ప్రకటన చదవండి. ప్రకటన 21:3 వచ్చిన చదవండి మా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఉంటుందంట. దేవుడే మన దగ్గర ఉంటాడు, మనతో కాపురం చేస్తాడు ఆయన. మొదటి 2 వచనాలు చదవండి. అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమి చూసినాను. మొదటి ఆకాశం ఏమైపోయింది? గతించిపోయింది. సముద్రం లేదు ఇంకా. ఆ పరిశుద్ధ పర్వత పట్టణం ఎవరైతే దేవుని కొరకు సిద్ధపడ్డారో వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళ్తారు.
ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉంటారు. అందుకే ఈ 60-70 సంవత్సరాలు ఏం పెద్దగా ఆలస్యం చేయొద్దండి. తర్వాత ఉంది ముసలం పండగ, ముందుంది. అందుకనే ఇక్కడ ఐశ్వర్యం సంపాదించుకున్న తూగిన మంచిదే. ఒక దినం ఇక్కడంతా ఇడిచిపెడతాం. ఆత్మీయంగా ఐశ్వర్యంతో క్రీస్తుని సంపాదించుకున్నాం. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఐశ్వర్యం. అక్కడ ఏముంటుంది, ఏం రాయబడింది? అక్కడ చేరని వాళ్ళు ఎవరు తెలుసా? అక్కడ చేరనటువంటి వాళ్ళు 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎవరు చేరరాటికి? పిరికి వాళ్ళు పోరంట. దేవుని కోసం పిరికితనంగా జీవించినావా? నా భర్త తిడతాడన్నా, మా ఆయన తిడతాడన్నా, ఏం చేయాలన్నా, అందుకనే రాలే అన్నా. కుదరదు, ఒప్పుకోడు దేవుడు. నువ్వు త్యాగం చేయాల్సిందే, నువ్వు నిలబడాల్సిందే. పిరికి వారు పోరు. ఆ తర్వాత అవిశ్వాసులు. విశ్వాస ఏంటి? అవిశ్వాసిగా జీవించినావు. దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా రారు. చదవండి. అసహ్యులు, అందరిని అసహించుకున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళరు. తర్వాత నరహంతకులు, మనుషులను చంపిన వాళ్ళు పోరు. వ్యభిచారులు పోరు. మాంత్రికులు పోరు. మాంత్రికులు అంటే అందరిని నష్టపరిచేవాళ్ళు. విగ్రహారాధికులు, లోకంలో దేవుడు అనేటువంటి వాడిని విడిచిపెట్టి లోకంలో దేవునికి ప్రతిగా దేవుని సృష్టిని ఆరాధించిన వాళ్ళు పోరు. ఆ తర్వాత అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండము పోతారు. వీళ్ళు పోరు. మరి ఎవరు పోతారు? దేవుని కొరకు దేవుని నమ్ముకొని మారమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని కొరకు జీవించిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడికంట 12 గుమ్మములు. ఆ 12 గుమ్మలు, మొదటి గుమ్మము సూర్యకాంతపు రాయి, ముత్యాల గుమ్మములు. ఆ రాయి పైన సూర్యకాంతపు రాయి. 12 గుమ్మాలకి 12 పేర్లు. 12 పేర్లు 12 అపోస్తుల పేర్లు. మొదటి రాయి పేతురు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టదు. నువ్వు రాయి, మామూలు రాయే. క్రీస్తు అనేటువంటి అగ్ని ఎప్పుడైతే తనలో ప్రవేశించిందో ఆ వెలుగు వెలిగింది. సూర్యకాంతపు రాయి, సూర్యుని వలె ప్రకాశిస్తాడు పేతురు. మొట్టమొదటికి వెళ్ళినప్పుడు ఆయనకి మనం ప్రైజ్లాడి చెప్పాల్సింది. చూసినారా? ఇట్లాంటి సంగతులు ఎన్నెన్నో ఉన్నాయి దేవుని వాక్యంలో. తర్వాత అపోస్తలుడు 12 కలుసుకుంటాం, యూదాను తప్ప. ప్రభుతో సదాకాలం దేవుని నివాసం మనుషులతో ఉంటుంది. అంటే అర్థమైంది, అక్కడ సూర్యుడు లేడంట. ఇంకా దేవుడే దగదగ మెరుస్తూ ఉంటాడు. ఇంకా ఆయన వెలుగే సూర్యుడు అసలు కోటి సూర్యుడు కంటే వెలుగైనటువంటి వాడు. ఆయన చూడలేము, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు. ఆయనతో మనం ఉంటాం. ఆ రాజ్యం కావాలన్నా, ఇది కావాలన్నా మీకు చెప్పండి, మీరే తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక తీర్మానం లేకొద్దాం. రాబోయేటువంటి తీర్పు అగ్ని గంధకములతో కురిపించబోతున్నాడు. అగ్ని అనేటువంటి పొరక చీపురకట్ట తీసుకొని భూమిని ఊడ్చిపోతా ఉన్నాడు. పశువులు, మనుషులు, జంతువులు అన్నీ నాశనం అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఒకవేళ దేవుడు రాకడ తీర్పు ఆలస్యమైతే ప్రభు దగ్గరికి పోతాం. లేదా దేవుడు వస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, రాబోయే ఉగ్రత నుండి తప్పించు క్రీస్తు అనే 2 తెస్సలోనిక పత్రికలో రాయబడి. కనుక యోగ్యంగా మనం బలలో చేవేద్దాం. వచ్చే వారంలో మిగతా విషయాలు మనం ధ్యానిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. సరే, ఒక మాట లాస్ట్లో మరలా చదువుదాం. ఎఫెసీ పత్రిక 3 చదువుదామా? అది చదవాలా? మన మూలాంశం ఎఫెసీ పత్రిక 3:11 వచనం చివరి భాగం అందరం కలిసి, శోధింప సౌఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం. దేవుడి మాటలు దీవించును గాక. ఈరోజే తీర్మానం చేసుకోండి, ప్రభు నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. యుద్ధంగా రండి బల దగ్గరికి. ప్రభు మాటలు దీవించును గాక. బ్రదర్,